ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వాళ్ళ మెడలో నుండి బంగారు పుస్తెల తాడును దొంగతనం చేసిన నేరస్తులను అరెస్ట్ చేసిన సాద్నగర్ మరియు సిసిఎస్ శంషాబాద్ పోలీసులు. కేసు యొక్క ముఖ్య విషయం ఏమనగా తేదీ 5/1/2025 నాడు రాత్రి 7:20 గంటలకు ఫిర్యాదురాలైనటువంటి శ్రీమతి సద్దుల విజయలక్ష్మి పిఎస్కి వచ్చి దరఖాస్తు ఇచ్చింది ఏమనగా తాను తేదీ 5/1/25 నాడు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో తన గ్రామమైనటువంటి మహబూబ్ నగర్ నుండి తన తల్లిగారి గ్రామం మొగలిగిద్ద గ్రామం వెళ్ళటకు గాను షాద్నగర్ బస్టాండ్లో ఒక ఆటో నంబర్ TS06UC3374లో ఎక్కి తన మొగలిగిద్ద గ్రామానికి వెళుతుండగా ఆ గ్రామ శివారులోకి వెళ్ళగానే తనతో పాటు కూర్చున్న ఒక వ్యక్తి ఆటోను ఆపమని చెప్పి ఫిర్యాదురాల యొక్క మెడలో నుంచి 2.5 తులాల బంగారు పుస్తెల తాడును దొంగలించుకొని పారిపోయినాడని తగు చర్యకై దరఖాస్తు ఇచ్చినారు. ఇటుది స్నాచింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సిసిఎస్ శంషాబాద్ మరియు షాద్నగర్ క్రైమ్ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అట్టి ముద్దాయిలను గుర్తించడం జరిగింది. దీనిలో టవర్ డంప్స్ మరియు సీసీ ఫుటేజ్లను పరిశీలించడం జరిగింది. దీని ద్వారా మనకు నిందితులు అయినటువంటి పవన్ కళ్యాణ్ మరియు జాషువాలను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుండి ఏదైతే మనకు స్నాచింగ్ చేయబడ్డదో ఆ 2.5 తులాల బంగారు గోల్స్ ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇటు కేసులో మా యొక్క పై అధికారులు అయినటువంటి డీసీపీ సార్ రాజేష్ గారు మరియు అడిషనల్ డీసీపీ రామ్కుమార్ సార్ మరియు క్రైమ్స్ డీసీపీ నరసింహన్ సార్ గారు మరియు ఏసీపీ శశాంక్ రెడ్డి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ పవన్ మరియు సిసిఎస్ స్టాఫ్ మరియు మా షాద్నగర్ క్రైమ్ బాబు డిఐ ఆధ్వర్యంలో మరియు ఎస్ఐ శరత్ ఆధ్వర్యంలోని పిఎస్ స్టాఫ్ తన చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకొని ఈ ప్రాపర్టీని ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. వారికి తగు రివార్డు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ముఖ్యంగా ప్రజలకు విన్నవించడం ఏమనగా సీసీ కెమెరాస్ అందరూ ఏర్పాటు చేసుకోగలరని మా పోలీస్ తరఫున కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.